పోషమ్మ పొదుపు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టే ఉన్నది పోండ్రి ఈ కథ. హగో గట్ల చూస్తారు. మొన్నటిదాకా ఆళ్ళ నోళ్ళతోనే అన్నారు, ఇవాళ ఆడికి పోయి నోరెళ్ళ పెట్టిర్రు. మీరేంది హిందాగర్ సన్ని నోరెళ్ళ పెట్టి నన్ను చూస్తున్నారు? అయ్యో ఓం పోషమ్మ పొదుపు చేస్తే మైసమ్మ మాయం చేసిన శాస్త్రం ఎందుకు చెప్పినానా? ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందే ప్రిపేర్ కావాలి. మనం మాట్లాడుతున్న మాటల నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, జనం ఏమనుకుంటారు అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. నిజానికి ఉన్న గుణమే అది. ఇగో గిట్లా చూడుర్రి, ఇదేందో గుర్తుపట్టిరా? మీరు అనుకున్నది కరెక్టే. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద పెద్ద మోటార్లు, పెద్ద మిషన్లు తెప్పించి జల్దీ పనులు చేపించిండు. ఏందకో 90% దాకా పైప్ లైన్లు, మిషన్లు అన్ని చేపించిండు. ఇది గనక పూర్తయిపోయినుంటే 1,30,000 ఎకరాలకు మంచిగా నీళ్ళొస్తుండే. కరూరు జిల్లా అని పేరున్న పాలమూరుకు పంటల కిల్లా అని పేరు పడేది. కానీ అంతలనే ఎన్నికల కూడొచ్చే పనులన్నీ ఆగిపోయినాయి. ఇక ఓట్ల ప్రచారంలా షేపాటోళ్ళు ఉన్నాయి లేని అన్ని చెప్పిర్రు జనాలకు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు చెప్పి మిమ్ముల మోసం చేస్తున్నారు. అసలు ఆడ పనులే మొదలు పెట్టలేదని అన్ని అబద్ధాలు చెప్పిర్రు. మొన్నటిదాకా సుతం కనీసం అటు పోకుంటేనే ఆడ ఏం పనులైనాయి, ఏం పనులు కాలేదని చూడకుంటేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైసలన్నీ ఉత్తిగానే ఖర్చు పెట్టిర్రని బదనాం చేసిర్రు. ఇగో ఇయాల నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు జూపల్లి సార్తోని కలిసి నార్లాపూర్ పంప్ హౌస్ కి పోయి ప్రాజెక్టు మొత్తం కలదిరిగిండు. ఈడ పనులు మొత్తం అయిపోయినట్టున్నాయి కదా, చిన్నయి ఆడాడ ఓ 10% పనులు మిగిలిపోయినాయి. వాటిని పూర్తి చేస్తే పాలమూరు జిల్లా రైతులకు నీళ్లే నీళ్లు అని ఆడున్న అధికారులతోటి సారే స్వయంగా అన్నాడట. మరి ఆడది నర్దింకెళ్ళి ఉత్తగా లేనిపోని మాట్లాడి టైం వేస్ట్ చేసే కంటే ఆ ప్రాజెక్టు పనులు చేసి రైతులకు నీళ్ళిస్తే కాదా? దేనికైనా చిత్తశుద్ధి ఉండాలే అని అంటున్నారు పాలమూరు జిల్లా జనాలు. గాలి మోటార్ల తిరుక్కుంటా 20% పనులు సుత కాలేదు అన్న ఉత్తమ్ సారుకు ఇవాళ దగ్గరికెళ్ళి చూసినాక కండ్లు బయర్లు గమ్మినాయి కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలు.